కడప చెన్నై జాతీయ రహదారి కడప ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రాజీవ్ స్మృతి వనంలో విత్తనాల నిల్వ కేంద్రాన్ని కడప డిఎఫ్ వినీత్ కుమార్ ప్రారంభించారు. మండలంలోని జేఎంజే కాలేజ్ సమీపాన ఉన్న రాజీవ్ స్మృతి వనంలో బుధవారం కడప డిఎఫ్ఓ వినీత్ కుమార్ అటవీ విత్తనాల నిల్వ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండ ప్రాంతంలో ఉండే ఎర్రచందనం, కానుగ, నేరేడు, చింత, ఉసిరి, వెదురు, నార ఏపీ అటవీ మొక్కల విత్తనాలను నిల్వ ఉంచేందుకు విత్తనాల కేంద్రాన్ని ప్రారంభించామని, పర్యావరణ పరిరక్షణకు, అణువుల పెంపకానికి విత్తనాలు ఎంతగానో ఉపయోగపడతాయని, వాతావరణంలో మార్పులు చెంది వర్షాలు పడేటప్పుడు మెత్తని భూమిలో విత్తనాలు చల్లితే మొక్కలుగా పెరిగి కొండ ప్రాంతం పచ్చదనంతో ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పచ్చదనాన్ని పెంచేందుకు విత్తన వంతు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, అటవీ ప్రాంతాలు పచ్చదనంతో ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎఫ్ స్వామి వివేకానంద, కడప ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు, సోషల్ ఫారెస్ట్ రేంజర్ ఓబులేసు, టిఎం గంగయ్య, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.